Hello students, welcome back to my channel. Please have a look at today's important news. AP is set 90% for 1% pass percentage was registered. Yesterday results were declared by Anantapuram JNTU. AP is set results were released yesterday, and inter supplementary paper valuation has been postponed. Actually it is supposed to start from June 1st onwards, tomorrow onwards, but it has been postponed to June 5th in the wake of state formation day and election counting. Okay, so from June 5th onwards, first phase languages, English, mathematics and political science. Second phase remaining subjects, second phase from June 7th onwards. And those registration date has been extended up to June 1st. Registration date has been extended up to June 1st, and web options can be exercised till June 2nd. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ ద్వారా దోస్త్ ద్వారా చేరేందుకు రిజిస్ట్రేషన్ గడువును జూన్ 1 వరకు పొడిగించినట్లు కన్వీనర్ ఆచార్య ఆర్ లింబాద్రి తెలిపారు. స్టూడెంట్స్ జూన్ 2 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఏపీఈ సెట్లో 90% ఉత్తీర్ణత నమోదైంది. నిన్న అనంతపురం జేఎన్టీయూలో ఈ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. హన్మకొండకు చెందిన పగిడే అనిల్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో, పెద్దపల్లికి చెందిన అలువల గణేష్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ విభాగంలో, మైనింగ్ ఇంజనీరింగ్లో వరంగల్కు చెందిన బొంగు శ్రీహాస్ మొదటి ర్యాంకులు సాధించారు. ఏపీఈ సెట్లో తెలంగాణ విద్యార్థులు, అలాగే తెలంగాణ ఎంసెట్లో ఆంధ్ర విద్యార్థులు ఇలా ఫస్ట్ ర్యాంకులు సాధిస్తున్నారు. ఓకే, ఇంటర్ సప్లిమెంటరీ మూల్యాంకనం వాయిదా వేశారు. సో ఈ మూల్యాంకనం యాక్చువల్గా రేపటి నుంచి స్టార్ట్ అవ్వాలి. 5వ తేదీకి వాయిదా పడింది. ఫస్ట్ ఫేజ్ 5th నుంచి, సెకండ్ ఫేజ్ 7 నుంచి ప్రారంభమవుతుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం June 2, ఓట్ల లెక్కింపు June 4 ఇలాంటి కారణాలతో వాయిదా వేశారు. అఫీషియల్స్ అందరూ బిజీగా ఉండటం వల్ల సో ఇది డేట్ పోస్ట్పోన్ అయింది. June 5 స్టార్ట్ అవుతుంది కాబట్టి జూన్ ఎండ్ కల్లా, అంటే June 30 కల్లా మనం రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టీఎస్ ఇంటర్ రిజల్ట్స్, సప్లిమెంట్ రిజల్ట్స్. మరోవైపు గత ఇంటర్ ప్రయోగ వార్షిక పరీక్షలు, ప్రాక్టికల్స్, యాన్యువల్ ఎగ్జామ్స్, పేపర్ వాల్యుయేషన్లో పాల్గొన్న సిబ్బందికి ఇంతవరకు వేతనం రెమ్యునరేషన్ ఇవ్వలేదని, వాటిని వెంటనే విడుదల చేయాలని అధ్యాపక సంఘాలు కోరుతున్నాయి. ఫిబ్రవరి, మార్చి జరిగిన ఎగ్జామ్స్, ఫిబ్రవరిలో జరిగిన ప్రాక్టికల్స్, ఇక మార్చ్ తర్వాత ఎగ్జామ్స్ తర్వాత జరిగిన పేపర్ వాల్యుయేషన్లో పాల్గొన్న వాళ్ళకి కొంతమందికి ఇంతవరకు రెమ్యునరేషన్ ఇవ్వకపోవడం అది చాలా దారుణం. సో ఇది టీఎస్ ఇంటర్ బోర్డు యొక్క నిర్లక్ష్యానికి పరాకాష్ట అని చెప్పుకోవచ్చు. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే ఇంటర్ బోర్డు అధికారులు వెంటనే స్పందించి, వాళ్ళు నిజంగా మనుషులైతే వెంటనే స్పందించి ఈ రెమ్యునరేషన్ విడుదల చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈరోజు ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్, ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.